లోడింగ్ విషయంలో న్యాయం జరగాలంటూ ఆందోళన జరిపిన లారీ ఓనర్స్ అసోసియేషన్స్ 60 సంవత్సరాల చరిత్ర గల లారీ ఓనర్స్ అసోసియేషన్లో సుమారు 30,000 కుటుంబాలు ఆధారపడి బ్రతుకుతున్నాయని, వారికి న్యాయం జరిగే వరకు ఆందోళన చేపడతామని అధ్యక్షుడు దాసరి శ్రీనివాసరావు తెలిపారు. కాకినాడ రూరల్ సర్పవరం పోలీస్ స్టేషన్ నుండి ఎస్పీ కార్యాలయం వరకు ప్లే కార్డులు చేతబట్టి నడుచుకుంటూ ఆందోళన చేశారు. అనంతరం అధ్యక్షుడు దాసరి శ్రీనివాస్ ఎస్పీని కలిసి విషయం తెలియజేయడంతో ఆయన సానుకూలంగా స్పందించడం జరిగిందని శ్రీనివాసరావు తెలిపారు. కాకినాడ సీ పోర్టులో లోడింగ్ రేట్ల విషయంలో గత నెల రోజుల బట్టి ఆందోళన చేపట్టడం జరిగిందని, అయితే ఎస్పీకి విషయం తెలియజేయగా సానుకూలంగా స్పందించారని, అలాగే కలెక్టర్కి విషయాన్ని తెలియపరిచి ఛాంబర్లో కూర్చొని రేట్లు విషయమై కూర్చొని మాట్లాడుకోమని తెలియజేశారని తెలిపారు. అలాగే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, ఎమ్మెల్యేలు పంతం నానాజీ, వనమాడి కొండబాబు, ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్, రాజ్యసభ ఎంపీ సానా సతీష్ల దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని, వారు సానుకూలంగా స్పందించారని తెలిపారు. నమస్కారాలు. నా పేరు దాసరి శ్రీనివాసరావు, లారీ వన్ అసోసియేషన్ ప్రెసిడెంట్, అలాగే తూర్పుగోదావరి జిల్లా లారీ వన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా మొన్నే ఎన్నికయ్యాం. ఈ రోజు మాకు నెల రోజులు బట్టి సుమారు ఈ కాకినాడ సీ పోర్ట్, డీప్ వాటర్ పోర్టుకి, అలాగే మాకు ఈ రేట్ల విషయంలో కానీ లోడింగ్ విషయంలో కానీ మమ్మల్ని చాలా ఇబ్బందికరం చేస్తారు. మాకు పూర్వకాలం ఇంచుమించు 60 సంవత్సరాల చరిత్ర ఈయనన్ని మాకు చాలా లోడింగ్ విషయంలో రేట్లని ఎక్కువ చెప్పుకుంటూ వచ్చారు మాకు. కానీ మేమే మా రేట్లు అవి కూడా ఛాంబర్లో కూర్చొని పరిష్కారం చేసుకోవడం జరిగింది. ఇదే విషయం మా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, అలాగే మన పవన్ కళ్యాణ్ గారికి, అలాగా మన టౌన్ ఎమ్మెల్యే వనమాటి వెంకటేశ్వర గారికి, అలాగే పంత నానాజీ గారికి, ఎంపీ గారికి, సతీష్ గారికి అందరికీ చెప్తాం జరిగింది. మా సమస్యలో మాకు స్ట్రైక్లో ఉన్నాం. స్ట్రైక్లో ఉన్నామంటే ఈ రేట్ల విషయంలో మా రేట్లు ఎక్కువని చెప్తాం జరిగింది. చెప్తే ఇదే విషయం మా ఎస్పీ గారికి చెప్తాం జరిగింది. ఎస్పీ గారు కూడా మా సాదాబాధాలు విన్నారు. కానీ ఎస్పీ గారు చాలా స్పందించారు. మీరు ప్రశాంతంగా చేసుకోండి, మీ ఇంచుమించు 25,000 నుంచి 30,000 కుటుంబాలు ఉన్నాయని, పోర్టు మీద ఆధారపడి ఉన్నాయని మేము కూడా చెప్తాం జరిగింది. ఆయన ఒకటే చెప్పారు, మీరు ప్రశాంతంగా చేసుకుని మీ హక్కులు మీరు కాపాడుకోండి. అలాగే ఛాంబర్ ఆఫ్ కామర్స్లో మీకు ఛాంబర్లో ఎప్పుడు మేడం మేము కూర్చొని ఈ రేట్ల విషయంలో మాట్లాడటం జరుగుతుంది. అలాగే ఛాంబర్లో కూర్చొని మాట్లాడండి. అలాగే ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గరికి కూడా వెళ్తాం. కలెక్టర్ గారికి కూడా మేమే చెప్పుకుంటాం. మన గతంలో కూడా చెప్పాం. ఇప్పుడు ఛాంబర్ ఆఫ్ కామర్స్లో 4 గంటలకి మీటింగు, మొత్తం ఈ కాంట్రాక్టర్స్ అందరినీ కూడా పిలిపిస్తారని కూడా ఆయన చెప్తాం జరిగింది. ఈరోజు లారీ వాన్స్ అసోసియేషన్ పోర్టులో ఆధారపడిన అందరూ కూడా స్తంభించడం జరిగింది. అలాగే జిల్లా నుంచి కూడా వచ్చారు మా కార్మిక సోదరులు, అలాగే జట్లు కానీ, హెచ్ఎంఎస్ కానీ, లారీ ట్రక్ ఆపరేటర్లు కానీ, అదే టిప్పర్లు కానీ అందరూ కూడా మా అసోసియేషన్ అంటే ఒక చరిత్ర కలిగిన అసోసియేషన్. దీని మీదే మాకు ఆధారపడి ఉన్నాం. అందుకారణం ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మా సమస్య కూడా గతంలో కూడా చెప్పాం. ఇప్పుడు కూడా వెళ్ళి చెప్పుకొని ఛాంబర్లో ఇప్పుడు మీటింగ్ చేస్తాం. అలాగే ఎమ్మెల్యే గారి దృష్టికి, ఎంపీ గారి దృష్టికి, మన రూరల్ నానాజీ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి వాళ్ళు కూడా రమ్మంటాం. ఈ సమస్య